దేవునికి స్తోత్రం. ఎద్దు సత్యరత్నం గారు, దుర్గాపురం, వీరికి కరెంటు షాక్ కొట్టింది. చాలా బలముగా కొట్టినది. చాలా అనారోగ్యము పాలయ్యారు, అస్వస్థతకు పాలయ్యారు. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు అయిన వారు ఎంతో వైద్యము చేశారు, కానీ చెయ్య లెగిసేది కాదు, చెయ్య పైకి లేనిచ్చేది కాదు. భయంకరమైన శోధనగా ఉండేది, నొప్పిగా ఉండేది. ఆ సమయంలో వీరు ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో పెట్టుకునగా దేవుడి అద్భుత రీతిగా ఆ యొక్క భయంకరమైన షాక్ నుండి ఆ చెయ్యను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చెప్పకూడదా? సన్నిధికి రాగా సాక్షిపుకుంటా అనుకునగా దేవుడు ఆ చెయ్యను సంపూర్ణంగా బలపరిచారు. దేవునికి ఘనత, కీర్తి, ప్రభావం మెండుగా కలుగునుగాక. ఆమేన్. నాకు కరెంట్ షాక్ కొట్టిందండి. షాక్ కొడితే మరి చెయ్యి అయితే డాక్టర్ గారు అయితే చెయ్యి తీసేయాలన్నారండి. ఈ చెయ్యి 3 ముళ్ళు అడిపోయిందండి, నరాలు. చెయ్యి తీసేయాలమ్మా, మేమేం చెప్పలేము, మరి ఏం చేస్తారో. మరి హాస్పిటల్కి వెళ్ళామండి. వెళ్తే అక్కడికి వెళ్ళినాక డాక్టర్ గారు అలాగనగానే, తండ్రి నేను సాక్ష్యం చెప్పుకుంటాను తండ్రి, నా చెయ్యి తీయకుండా ఉండి నా నరాలను బలపరిచి, నా ఎముకలు బలపరిచి, నేను ఎంతో బలహీనతనైపోతున్నాను బెంగపడి నాయన అంటే, దేవుడు నా చెయ్యి తీయకుండా చెయ్యి నరాలని నాకు సరిచేసి, నా ఎముకల్ని సరిచేసి దేవుడు నన్ను స్వస్థపరిచాడండి. నాకు ఎంతో సహాయం చేశాడండి. నేను అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకున్నానండి. అయ్యగారండి, నాకు కుటుంబం కొరకు, నా కొరకు ప్రార్థన చేయండి. నేను ఈ సాక్ష్యం చెప్పలేదు తండ్రి అని నేను అయ్యగారి దగ్గర చెప్తాము. నువ్వు సాక్ష్యం చెప్పు, దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడు అన్నాడు అనేది అయ్యగారి ధైర్యం ఇచ్చి, ఇదిగో నీ సాక్ష్యం చెప్తాను, చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక, ఇంకా నా కుటుంబం రక్షణ దయచేయమని అడుగుతున్నానండి. దేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం మెండుగా కలుగునుగాక. ఆమేన్.